ప్రైజ్ ద లార్డ్. ఈ దిన ధ్యాన పఠనము యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనము చదువుకుందాము. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గల వారి యుద్ధను, దీన మనస్సు గల వారి యుద్ధను నివసించుచున్నాను. దేవుని యొక్క గుణ లక్షణాలను, ఆయన స్వభావమును ఇక్కడ యెషయా ప్రవక్త చాలా స్పష్టంగా వర్ణిస్తున్నాడు. దేవుడు ఎలాంటి వాడు, ఆయన గుణ లక్షణాలు ఏమిటి, ఆయన స్వభావం ఏమిటి అని మనం ఈ యొక్క వచనంలో చూడగలము. ఆయన మహాగణుడు, ఆయన మహోన్నతుడు, నిత్య నివాసి అయినటువంటి వాడు, ఆయన పరిశుద్ధమైన దేవుడుగా ఉన్నాడు. మహాగణుడు, మహోన్నతుడు. ఈ యొక్క స్వభావాన్ని మనం చూసినట్లయితే దేవుడు అత్యున్నత స్థానమును, మహోన్నతమైన స్థానమును మనకు తెలియజేస్తున్నది. ఆయన సార్వభౌమాధికారమును, ఆయన మహిమను, ఆయన అధికారమును ఇక్కడ మనము తెలుసుకోగలము. పరిశుద్ధుడు మరియు ఆయన నిత్య నివాసి. ఆయన నిత్యత్వాన్ని, మార్పు లేని స్వభావాన్ని ఈ యొక్క గుణ లక్షణాలు, ఈ స్వభావం తెలియజేస్తున్నది. దేవుడు కాల పరిమితులకు కట్టుబడి లేడని మనం అర్థం చేసుకోవాలి. ఆయన అల్ఫా ఒమేగా, ఆదియు అంతం లేని దేవుడుగా ఉన్నాడు. మహోన్నతమైన స్థలములలో, పరిశుద్ధ స్థలములలో నివాసం చేసే దేవుడుగా ఉన్నాడు. మహోన్నతమైన స్థలంలో, పరిశుద్ధ స్థలంలో, ఆయన పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధ స్థలంలో నివాసం చేస్తున్నాడు. మహోన్నతుడు కాబట్టి ఎంతో మహోన్నతమైనటువంటి స్థలంలో నివాసం చేసే దేవుడుగా ఉన్నాడు. అత్యున్నతుడు, సార్వభౌమాధికారం కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు. దేవుడు ఉన్నతమైన పరిశుద్ధమైన స్థలంలో నివసిస్తున్నప్పటికీ ఆయన మరి దీన మనసు గల వారి యొద్ద, నలిగిన మనసు గల వారి యొద్ద, విరిగిన మనసు గల వారి యొద్ద, ఆయన మరి వినయ మనసు గల వారి యొద్ద నివాసం చేస్తానని తెలియజేస్తున్నాడు. ఎందుకు నివాసం చేస్తానంటున్నాడు అంటే వారి యొక్క ప్రాణములను ఉజ్జీవింపజేయటానికి, వారి యొక్క ప్రాణములను ఆయన జీవింపజేయటానికి, వినయం గల వారి యొద్ద ఆయన నివాసం చేశానని ఆయన కోరుకుంటున్నాడు. తనకు ఎంతో గొప్ప మహోన్నతమైన స్థానం ఉన్నది. అయినప్పటికీ ఎవరైతే పశ్చాత్తాపడతారో, ఎవరైతే ఆయన సన్నిధిలో తగ్గించుకుంటారో, ఎవరైతే విరిగి నలిగిన మనసు కలిగి ఉంటారో, ఎవరైతే దీన మనసు కలిగి ఉంటారో వారి యొద్ద నివాసం చేస్తానని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. మరి అహంకారులను ఎదిరించి దీన మనసు గల వారిని దేవుడు హెచ్చిస్తాడని వాక్యం సెలవిస్తున్నది. దీన మనసు గల వారికి కృప చూపుతానని వాక్యం సెలవిస్తున్నది. మరి కీర్తనల గ్రంథంలో అయితే విరిగి నలిగిన మనసే మరి దేవుడికి ఇష్టమైన బలి అని కూడా మరి కీర్తనాకారుడు తెలియజేశాడు. అంటే దేవుడికి బలుల కంటే విరిగి నలిగిన మనసే ఆయనకు ఇష్టము. పశ్చాత్తాపడినటువంటి హృదయం ఆయన కావాలి. మనము ఆయన సన్నిధికి వచ్చినప్పుడు మనము కూడా ఆయన సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకొని, మన పాపములన్నీ ఒప్పుకొని, మనము పశ్చాత్తాపడి ఆయనను హృదయపూర్వకంగా స్తుతించి ఆరాధించుట ద్వారా దేవుడు మరి ఎంతో ఇష్టపడతాడు. మన స్తుతి ఆరాధనను ఒక సువాసనగా, ఆయన ఒక ధూపంలాగా ఆయన స్వీకరిస్తాడు, అంగీకరిస్తాడు, సంతోషిస్తాడు. ప్రియమైనటువంటి వారులారా, ఈ ఉదయకాల సమయంలో మనల్ని మనం పరీక్షించుకోవాలని వాక్యం తెలియజేస్తున్నది. మరి మన హృదయం ఎలా ఉంది? వినయం కలిగి ఉన్నదా? మన హృదయంలో వినయం ఉందా? విధేయత ఉన్నదా? విరిగి నలిగిన మనసుతో మనం ఉంటున్నామా? పశ్చాత్తాపం మనలో ఉన్నదా? మరి దీన మనసు కలిగి మనం జీవిస్తున్నామా? దేవుని యొక్క సన్నిధిలో వచ్చినప్పుడు దేవుడు ఇవన్నీ కూడా మరి ఆయన కోరుకుంటున్నాడు మనలో. ఆయన అంత గొప్ప దేవుడు అయినప్పటికీ కూడా మనతో వ్యక్తిగత సంబంధం కలిగి ఉండాలని, మనతో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాము. మరి ఇంత గొప్ప దేవుడు ఈ లోకంలో ఉన్నారా? కాబట్టి అంత గొప్ప దేవుడే మన మధ్య నివాసం చేయడానికి ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయనే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివాసం చేశాడు.
మన పాపముల కొరకు ఆయన, మనల్ని పవిత్రపరచుటకు ఆయన మరి సిలువలో మరణించి సమాధి చేయబడి 3వ రోజున తిరిగి లేచాడు. మరి యేసయ్య మనకు రక్షకునిగా ఉన్నారు. కాబట్టి మనము దీన మనసుతో ఆయనను ప్రార్థించుదాము. మనల్ని ఆయన తన కుమారులు కుమార్తెలుగా స్వీకరిస్తాడు. మనతో పాటు ఆయన నివాసం చేస్తాడు. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి పరిశుద్ధుడానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభా, విరిగిన మనసు గల వారి యొద్ద, నలిగిన మనసు గల వారి యొద్ద, వినయ మనసు గల వారి యొద్ద నివాసం చేస్తానని నీ వాక్యం సెలవిస్తున్నది ప్రభా. మరి మేము కూడా తండ్రి నీ సన్నిధిలో మమ్మల్ని మేము తగ్గించుకొని జీవించడానికి, మీరు మా యొద్ద నివాసం ఉండులాగిన మమ్మల్ని మేము పరీక్షించుకొని పరిశుద్ధంగా జీవించడానికి మాకు సహాయం చేయండి. నీ వాక్యమును మేము అన్వయించుకొనుటకు నీ కృపను చూపుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.